దావీదు ఈ మాట వ్రాస్తూ, యెహోవా మనకు ఏర్పాటు చేసిన దినము, దీనిలో మనము ఉత్సహించి సంతోషించెదము అన్నారు. ఆ మాటను చూస్తే అది ఇశ్రాయేలీయులకు ఏడాదికి ఒక రోజో 2 రోజులో దేవుడు ఏర్పాటు చేసి, ఆ రోజున ఇశ్రాయేలు సమాజముగా కూడుకొని దేవుని మహిమను, దేవుని మాటను, దేవుని ఆశ్చర్య కార్యాలను తలుచుకొని వారు సంతోషించి దేవుణ్ణి ఆరాధించేవారు. సంవత్సరానికి ఎన్నిసార్లు? 1, 2, 3 పస్కా పండుగ రోజో, దేవుడు వారిని దర్శించినప్పుడో, ఏదైనా ఒక ప్రత్యేకమైన వర్తమానం వారికి పంపించినప్పుడో, ఇలాంటి రోజులు తప్ప వారి జీవితాల్లో ఎప్పుడు మనలాగా దేవుని వాక్యాన్ని వినడం, దేవునితో ప్రార్థించడం, ఇది దాదాపుగా పాత నిబంధనలో ఇలాంటి అవకాశం లేదు. అందుకనే ఏదో ఏడాదికి వచ్చే 1 రోజు 2 రోజులు కాబట్టి వాళ్ళు చాలా దేవుని సన్నిధిలో ఆనందించేవారు, స్తుతించేవారు. అయితే దీనిని ఈ కీర్తన ఏమని చెబుతుందంటే, ఇలాంటి రోజు ప్రతిరోజు అయితే అది ఈ కీర్తన యొక్క ఉద్దేశం. ఇశ్రాయేలీయులకైతే ఒకరోజు దేవుడు ఏర్పాటు చేసిన రోజు, మనకైతే ఇది ప్రతిరోజు అయితే అనేది ఒకటి. అసలు ప్రతిరోజులో దేవునిని బట్టి సంతోషించడానికి దేవుడు ఏ కార్యాలు చేస్తాడు? ఎందుకు దేవుని బట్టి సంతోషించాలి అంటే, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నవరత్నాలు అనే మాట విన్నారా మీరు? విన్నారా? విన్నారా లేదా? విన్నారు. నవధన్యతలు అనే మాట విన్నారా కదా? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో నవధన్యతలు అని ఉంటుంది. ఈ కీర్తనలో నుండి మీరు నవరత్నాలనండి, నవధన్యతలనండి, ప్రతిరోజు దేవుని నుండి మనం పొందుకునే 9 ధన్యతలు ఈ కీర్తనలో రాయబడ్డాయి. అందుకే దావీదు వాటిని మరుగుపరిచి, జాగ్రత్తగా వినండి, వాటిని మరుగుపరిచి దేవుడు ఏర్పాటు చేసిన రోజులో ఇవి మీరు అనుభవిస్తారు అన్నారు. ఈరోజు నిజంగా ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజు. 3 విషయాలు: 1 గృహము, 1 బాబు పుట్టినరోజు, పాప ఆఫ్ సారీడే కదా. ఈ మూడిటికి ఒకే మాట పెడితే ఏంటిది? మెచ్యూరిటీ. అంటే ఇంటికి కూడా మెచ్యూరిటీని అంటారేమో, బాబు కూడా మెచ్యూరిటీని అంటారేమో. మెచ్యూరిటీ అంటే ఏంటో మనకు అర్థమైతే దేనికైనా పెట్టుకోవచ్చు ఆ మాట. మెచ్యూరిటీ అంటే పరిపక్వత, అంతే కదా. పరిపక్వత, బాల్యము నుండి యవన దశకు పరిపక్వత. ఆ బాబు కూడా పరిపక్వతలోకి వెళ్తున్నాడు. గృహము కూడా సంవత్సరం ఏమవ్వాలి? పెదగాలి. దాన్ని మెచ్యూరిటీ అంటారు. అది తప్పేమీ కాదు కదా. సో ఈ మూడిటికి కలిపితే దేవుడు ఏర్పాటు చేసిన రోజు ఈ కుటుంబము పరిపక్వతలోనికి ఎదగాలి. ఎప్పటిదాకా అంటే, ఒక మాట చెప్పాలంటే, క్రీస్తు స్వారూప్యములోకి క్రీస్తు వచ్చేదాకా పెరుగుతూనే ఉండాలి. ఆర్థికంగా కానీ, వాళ్ళు శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, సంతోషించే విషయాల్లో కానీ, సంపాదించే విషయాల్లో కానీ మెచ్యూరిటీ రావాలి పెద్దలతో మాట్లాడేటప్పుడైనా. సో కీర్తనాకారుడు దావీదు చెప్పింది ఏంటంటే, ఏమన్నాడు? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని గురించి నేను తర్వాత చెప్తాను. 3 దినాలు చెప్తాను. 1 యెహోవా ఏర్పాటు చేసిన దినము, 2 దేవుడు మానవుని దర్శించిన దినము, 3 దేవుని చివరి దినం. అది చెప్తాను. సో దీంట్లో ఈ కీర్తనలో నుండి మనము సంతోషించడానికి యెహోవా ఏర్పాటు చేసిన దినాన్ని ఆ రోజు ప్రతిరోజుగా, అంటే మీరు ఏమనుకోవాలంటే, ప్రతిరోజు దేవుడు ఏర్పాటు చేసిందే మార్చుకోవాలి. అర్థమైందండి? పాత నిబంధనలో దేవుడు ఏర్పాటు చేసింది ఒకరోజే సంవత్సరానికి, లేక 2 రోజులే. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? ప్రతిరోజు దేవుడు ఏర్పాటు చేసిన రోజుగానే నేను మార్చుకోవాలి. ఇది ఈ కీర్తన యొక్క ఉద్దేశం. ప్రతిరోజు దేవుడు ఈ రోజును ఏర్పాటు చేశాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ రోజు అందమైనది కాదు, ఏ రోజు అందహీనమైనది కాదు, ఏ రోజు మంచిది కాదు, ఏ రోజు చెడ్డది కాదు, ఏ రోజు లాభకరమైనది కాదు, ఏ రోజు నష్టకరమైనది కాదు. కానీ దేవుడు వాటిని నీకు అనుకూలంగా మార్చాలి అంటే, ప్రతిరోజును ఇది దేవుడు ఏర్పాటు చేసిందే.
అని చెప్పగలగాలంటే కొన్నిసార్లు మనం అంటాం, ఈరోజు ఎవరిని చూశానో, ఈరోజు నాకేం బాగాలేదు, ఈరోజు నాకు చాలా చికాకుగా ఉంది, ఈరోజు నాకు రూపాయి ఏమీ రాలేదు, ఈరోజు నాకంత ఎందుకో బాగాలేదు అంటాం. ఎందుకు బాగాలేదు? రోజులో ఏం తేడా ఉంది? కానీ కీర్తనకారుడు చెప్పే సత్యం ఏంటంటే, ఈ రోజు కూడా దేవుడు నీకు ఏర్పాటు చేసిందే కావాలి అంటే నువ్వేం చేయాలి? అది కూడా నేను తర్వాత చెప్తాను. సో ఈ కీర్తనలో నుండి దేవుడు ఏర్పాటు చేసిన ప్రతిరోజులో మనం పొందుకునే 9 ఆశీర్వాదాలు లేక నవధన్యతలు, నవరత్నాలు అనండి. సో మొట్టమొదటిది దేవుడు ఏర్పాటు చేసిన రోజులో ఎలా ఉంటుంది అంటే, మొదటి వచనము ఇలా ఉంది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు ఏర్పాటు చేసిన రోజు ఎలా ఉంటుంది అంటే, ప్రతిరోజు ఆయన దయ మన మీద ఉంటుంది. అంటే ఉదయం లెగంగానే ఈరోజు నీ దయ నా కుటుంబం మీద, నా బిడ్డల మీద ఏ రీతిగా ఉంటుందో నేను చూడాలనుకుంటున్నా. నా కుటుంబము నీ దయను ఏ రీతిగా అనుభవిస్తుందో నేను చూడాలనుకుంటున్నా. మీకు బైబిల్ లేవా? ఓకే, వింటారు పని వినండి. అర్థమైందా? ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. లెగంగానే ఈరోజు నా దేవుని దయ ఎలా ఉండబోతుందో నేను లేచిన దగ్గర నుండి పడుకునే వరకు నా దేవుని దయ ప్రతి గంటలో నేను చూడాలి. నా దేవుని దయ ఎలా ఉంటుందో ప్రతి అడుగులో చూడాలి. నా దేవుని దయ ఎలా ఉంటుందో ప్రతి పనిలో నేను చూడాలి. ఈ ఆసక్తి మనకున్నప్పుడు ఆ రోజు దేవుడు నీ కొరకు ఏం ఏర్పాటు చేశాడో, ఎంత దయను కృమ్మరించబోతున్నాడో చూస్తాం. ఈ మాట రాజైన దావీదు రాస్తున్నాడు. ఆయనకేమీ తక్కువ లేదు, అంతా సమృద్ధిగానే ఉంది. ఇది కాదు నాకు కావాల్సింది, నా దేవుని దయ కావాలి. ఈరోజు నా దేవుడు నా కొరకు ఎలాంటి దయను, కనికరాన్ని చూపించాలనుకుంటున్నాడో దాని కొరకు నేను కనిపెట్టుకుంటున్నా. దేవుడు ఏర్పాటు చేసిన రోజులో ఉండే మొదటి ఆశీర్వాదము దేవుని దయ కొరకు కనిపెట్టుట. లెగంగానే పని చేసుకోవడం ఏం కలిసి వస్తుంది అలా కాకుండా, లెగంగానే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన వాక్యం చదువుతూ ఉంటే నా దేవుని దయ ఏమని మాట్లాడుతుంది, నా దేవుడు నాతో ఏమని మాట్లాడుతున్నాడు, ఆయన ఎలాంటి దయను నా మీద చూపించబోతున్నాడు. ఇది నిజంగా దేవునికి మనకు సంబంధం ఉన్నప్పుడు మనం ఎదురు చూసే మొట్టమొదటి లక్షణం. రెండో మాట చూపిస్తాను చూడండి. రెండో మాట 5వ వచనములో, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. రెండవ నవధన్యత లేకపోతే రెండవ ధన్యత డెలివరెన్స్, విడుదల. నేను ఇరుకులో ఉన్నాను, ఈరోజు ఏ రీతిగా నన్ను విశాలమైన స్థలంలోనికి తీసుకెళ్తావో. ఇందాక దేవుని సేవకులు చెప్తా ఉన్నారు, ఆ గృహాన్ని చూసినప్పుడు ఎంత ఇరుకుగా కదా, ఎంత శ్రమగా, ఎంత బాధగా ఉండేదో. దేవుడు వారిని ఎత్తైన, విశాలమైన, ఉన్నతమైన స్థలంలోనికి తీసుకొచ్చాడు. ప్రతిరోజు అంతే, అది ఒక గృహంలోనే కాదు, ఒక సమస్యలోనే కాదు, ప్రతిరోజు ఏదో ఒక ఇరుకు మనకుంటుంది, ప్రతిరోజు ఏదో ఒక ఒత్తిడి మనకుంటుంది, ప్రతిరోజు ఏదో ఒక సమస్య మనకుంటుంది. దానిలో ఆ రోజును దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మరిస్తే అది ఎలాంటి ఇరుకైనా ఎప్పటికప్పుడే నిన్ను విశాలమైన స్థలంలోనికి తీసుకువెళతాడు. ఎప్పుడు? అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన రోజుగా నీవు మార్చుకుంటే. అర్థమవుతుందా? ఎప్పుడు? ప్రతిరోజును దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన రోజుగా మార్చుకుంటే ప్రతిరోజు నీకు వస్తున్న ఇరుకులో విశాలతను చూడగలుగుతావు, బంధకాలలో విడుదలను చూడగలుగుతావు, నువ్వు ఎక్కలేని స్థితిలో ఎక్కగలిగే అవకాశాన్ని చూడగలుగుతావు. ఈరోజు ఇది నువ్వు ఏర్పాటు చేసిన రోజే, నా కొరకు నువ్వు ఏర్పాటు చేసావు. దీనిలో రాబోయే ఒత్తిళ్ళు, రాబోయే ఇరుకులు ఎలా తప్పుకోవాలో నాకు తెలియదు, కానీ విశాలతలోనికి నువ్వు తీసుకుని వెళతావు. ఇది రెండవ ధన్యత. దేవుడు ఎవరంటే విడిపించేవాడు అని. మూడో మాట చూపిస్తాను చూడండి. 6వ వచనం చదువుతారు ఎవరైనా? యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. దేవుడు ఏర్పాటు చేసిన రోజులో మూడవ ధన్యత సేఫ్టీ, భద్రత. ఆయన నా పక్షాన ఉన్నాడు, ప్రతిరోజు ఉన్నాడు, ప్రతి క్షణం ఉన్నాడు. కాబట్టి నేను భయపడను. ఎవరేం చేస్తారు నాకు?
ఈరోజు దేవుడు నాకు మార్చి ఏర్పరిచి, బాబు ఈరోజు నేను నీ పక్కన ఉండాలనుకుంటున్నా, ఈరోజు నేను నీ పక్కన ఉండాలనుకుంటున్నా. ఒక ఆశ్చర్యకరమైన సంగతి, పోయిన వారం మేము వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, దుష్టుల పక్కన దుష్టుల కుడి పక్కన సాతాను ఉంటాడంట, దేవుని బిడ్డల కుడి పక్కన దేవుడు ఉంటాడంట. కీర్తన 109లో చెప్తాడు ఆ మాట. కీర్తన 109లో చెప్తాడు, భక్తిహీనుల కుడి పక్కన సాతాను ఉంటాడు, భక్తిపరుల కుడి పక్కన దేవుడు ఉంటాడు. నువ్వు దేవునికి లోబడే వ్యక్తివైతే నీ కుడి పక్కన దేవుడు నిలబడతాడు. నువ్వు దేవుని మాటలు ధిక్కరించే వ్యక్తివైతే నువ్వు కోరి తెచ్చుకుంటావు నీ కుడి పక్కన సాతానుని. ఎవరు కావాలో నీ ఇష్టం. కాబట్టి 3వ వచనం చెప్పే సత్యం ఏంటంటే, దేవుడు ఆ రోజును నీకు మలచి ఇస్తే ఆయన నీ పక్షాన ఉంటాడంట. ఆయన నీ పక్షాన ఉంటే భద్రత, సేఫ్టీ ప్రతిరోజు నీకుంటుంది. ఇది కీర్తనాకారుడు దావీదు చెప్తున్నది. ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. దేవుని మీ పక్షాన పెట్టుకోండి, దేవుని మీ పక్కన ఉండనివ్వండి. ఆయన నీ పక్కన ఉంటే ఎవరు నీకేమీ చేయలేరు. సేఫ్టీ ప్లేస్లో ఉన్నట్టు, భద్రతలో ఉన్నట్టు. దేవుడు నీకొద్దు అంటే నీ పక్కన నువ్వే నిలబెట్టుకుంటే, నీ పక్కన సాతాను వస్తే అది ప్రమాదకరం, అది బహు భయంకరం. అలా ఉండకూడదు. అందుకనే 3వ ధన్యత, ఇది యెహోవా ఏర్పాటు చేసిన రోజు. దేవుడు అంటాడు, ఈరోజు నీకు ఏర్పాటు చేశా, నీ పక్కన నేను ఉండాలనుకుంటున్నా, నీతో నేను ఉండాలనుకుంటున్నా, నీకు ఆలోచనలు చెప్పాలనుకుంటున్నా, నేను నడిపించాలనుకుంటున్నా. దేవుడు ఉంటే బాధ ఎందుకు? దేవుడు నీతో ఉంటానంటే భయం ఎందుకు? దేవుడు నీ పక్షంగా ఉంటానంటే నీకు ధైర్యమే కదా. ఎందుకు నీకు భయము? ఎందుకు దిగులు? ఇది దావీదు చెప్తున్న 3వ ఆశీర్వాదము. మొట్టమొదటిది, దేవుడు దయతలిచి నాకు ఈరోజు ఇచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎవరో ఒక గొప్ప వ్యక్తి మాట్లాడితేనే సంకలు కొట్టుకునే మనం, దేవుడు నీతో వచ్చి మాట్లాడితే, ఇంకో మాట చెప్పనా, దేవుడు ఎవరితో మాట్లాడు. పరలోకములో దేవదూతలతో మాట్లాడు, పరలోకంలో ఉండే శరూపులతో కిరూపులతో మాట్లాడడు, 24 పెద్దలతో మాట్లాడు. వాళ్ళు నోరు మూసుకుని కళ్ళు కప్పుకుని ఒళ్ళు కప్పుకుని స్తుతిస్తారే కానీ ఆయన మాట్లాడాలని చూడరు. ఆయన మాట్లాడడానికి సరిపోయిన వారు లేరు. అలాంటి దేవుడు వచ్చి నీతో మాట్లాడుతుంటే అంత చులకనా, అంత చాతగానితనమా, అంత చిన్న చూపా? ఎందుకు? నీకేమైనా అర్థమైందా? దేవుడు సామాన్యుడు కాదు. మన ఊరిలో ఒక పనికిరాని వ్యక్తి లాంటి వాడు కాదు. సృష్టిలో ఎవ్వరూ ఆయనతో మాట్లాడడానికి తెగించరు. అంత గొప్ప దేవుడు నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా అంటున్నాడు, నేను నీతో ఉండాలనుకుంటా అంటున్నాడు, నేను నీ పక్కన నడవాలనుకుంటున్నా అంటున్నాడు. ఇది మనకు అర్థం కావడంలా. ఇది 3వది. మొట్టమొదటిది దేవుని దయ, 2వది దేవుని విడుదల, 3వది దేవుని భద్రత, దేవుని సపోర్ట్. ఆయన నీ పక్షంగా ఉంటాడు. ఒక మాట చెప్పగలరా? దేవుడు నాతో ఉన్నాడని చెప్పగలిగే వాళ్ళు చేయతండి. దేవుడు నా పక్షాన్ని, సిగ్గుపడకండి, లేకపోతే లేరని చెప్పండి. ఏముంది? అవునండి, ఈరోజు దేవుడు నాతో ఉన్నాడు, ఆయన మాటిచ్చాడు, నేను నీ పక్షంగా ఉంటానన్నాడు, కాబట్టి నాతోనే ఉన్నాడు, నేనెందుకు భయపడాలి? ఇది 3వ ఏర్పాటు. 4వ మాట చూపిస్తాను చూడండి. 4వ మాట 10వ వచనంలో, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. 4వది విక్టరీ. దేవుడు నాతో ఉంటే నాకు బాధ కలిగించే ప్రతి ఆలోచనను చంపేస్తా. దేవుడు నాతో ఉంటే నాకు నష్టపరిచే ప్రతి ఉద్దేశాన్ని నిర్మూలన చేస్తా. దేవుడు నాతో ఉంటే నా కుటుంబానికి, నా ఆస్తికి, నా ఆత్మీయతకు, నా జీవితానికి అడ్డంగా వచ్చి పడగొట్టే ప్రతి దానిని గెలవగలను. అది దేవుడు ఏర్పాటు చేసిన రోజైతే. ఆ రోజును దేవుడు ఏర్పాటు చేశాడని ఆ రోజు నువ్వు తీసుకుంటే ఆయన అంటాడు, నేను నీ పక్షంగా ఉండి ఏం చేస్తానో తెలుసా? నీకు హాని చేయాలనుకున్న వారిని, నిన్ను నాశనం చేయాలనుకున్న వారిని, నిన్ను బాధ పెట్టాలనుకున్న వారిని నీ ఎదుటి నుండి తీసేస్తా. మంచిదేగా? మంచిదే కదా. నీ ఎదుగుదలకు అడ్డుపడే వారిని తీసేయడం మంచిదే కదా. నీ ఆరోగ్యానికి హాని చేసే వాటిని తీసివేయడం మంచిదే కదా. అది స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. దేవుడు అబ్రహాముతో ఉన్నాడు, అబ్రహాముతో లోతు ఉన్నాడు,
దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు, కానీ లోతు వదిలిపెడతల్లా. దేవుడు దీవించలేకపోతున్నాడు. ఈ ఉదయం ఒక మాట చెప్పనా, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, కానీ నీతో ఎవరో ఒక లోతున్నాడు. కాబట్టి దేవుడేమి చేయలేకపోతున్నాడు. కాబట్టి దేవుడేమి దీవించలేకపోతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను విడిపించలేకపోతున్నాడు. ఎప్పుడైతే లోతు అబ్రహాము నుండి విడిచి వెళ్ళిపోయాడో అప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడి దీవించడం ప్రారంభించాడు. అర్థమైందండి? ఇది ఎన్నవది? 4వది. అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేసిన రోజులో కలిగే 4వ దీవెన. ఇవన్నీ ప్రతిరోజు జరుగుతాయా లేకపోతే సంవత్సరానికి ఒకసారి జరుగుతాయా? ప్రతిరోజు జరగాలని మనం మార్చుకోవాలి. 5వ మాట చూపిస్తాను చూడండి. 5వ మాట కీర్తన అదే 118 వచనం. యెహోవా కఠినముగా శిక్షించను గాని చాలు. 5వది దేవుని ఏమంటారు, అది కన్స్ట్రక్షన్ లేకపోతే దిద్దుబాటు. దేవుడు నాతో మాట్లాడి నువ్వు చేసే తప్పు అనడం ఆశీర్వాదం, గద్దించడం ఆశీర్వాదం. ఈరోజు మనకి గద్దిస్తే నచ్చదు. అందుకని దేవుడు ఒక మాట అంటాడు, తండ్రి కుమారుని గద్దించని తండ్రి ఎవరు? కుమారుని శిక్షించని తండ్రి ఎవరు? ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. మీ పిల్లల్ని తిట్టరా? ఇట్లాగో అనండి, ఏదో ఒకటి అనండి, తిడతారు కదా. మరి దేవుడు గద్దిస్తే ఆయన తండ్రి కాదా? ఇది 5వ ఆశీర్వాదం. నా దేవుడు నన్ను గద్దించడం. నువ్వు సరిగా లేవు, నువ్వు సరిగా ఉండడం లేదు, నీ మాట బాగా లేదు, ఈరోజు నేను ఏర్పాటు చేసిన దినమైతే దాన్ని నువ్వు తన్ని వేసుకుంటున్నావు అని గద్దించినప్పుడు, అమ్మో దేవుడు నన్ను ప్రేమించి నాతో మాట్లాడుతున్నాడు, సరిచేయాలని ఇష్టపడుతున్నాడు అనుకునేవారైతే మీరు ధన్యులు. ఇది 5వ మేలు లేక 5వ ధన్యత. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడి గద్దించడం. ఈరోజు ఏమైనా గద్దించాడా? నా జీవితంలో దేవుడు నన్ను గద్దించాడు. నేను ఆ మాట వినలా, సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నా. దేవుడు గద్దించాడు. అబ్షాలోమును చూపించాడు. ఇదిగో 3 బాణాలు వేసి కొడతారన్నారు, అతడు చనిపోతాడన్నారు. దేవుడు నాకు చెప్పాడు, 3 బాణాలు నీ గుండెల్లో దిగుతి జాగ్రత్త అన్నారు. తెలిసిన స్నేహితులని నమ్మాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చాను, 3కి మోసం చేశారు. దేవుడు ముందే మాట్లాడాడు, 3 బాణాలు దిగుతి జాగ్రత్త అన్నాడు. ఆ 3ని నేను నమ్మలేకపోయా. స్నేహితులు అనుకున్నాను, కానీ దేవుని మాట కంటే ఎక్కువ నమ్మాను వాళ్ళని. అర్థమవుతుందా? మాట్లాడతాడు. పొద్దాక నిన్ను దీవిస్తాననే మాట్లాడు, నీకు ఆరోగ్యం ఇస్తాననే మాట్లాడు. ఈరోజు మనం ఫోన్లో కానీ ఎక్కడ చూసినా ఈరోజు దేవుని వాగ్దానం, నీతో ఉంటా, నిన్ను దీవిస్తా. నేను కొడతానని ఎప్పుడు అనలేదా? అది దీవెన కాదా? అది ఆశీర్వాదం కాదా? నాతో మాట్లాడాడని తెలిసింది, ఆ మాటను వినాలని కూడా తెలిసింది. కానీ వాళ్ళ ముఖాలు చూసి, వాళ్ళ మాటలు చూసి ఏం కాదులే అనుకున్నా. తర్వాత నష్టపోయా. తర్వాత దేవుడు మాట్లాడాడు, మళ్ళీ కోల్పోయిందంతా మరలా ఇస్తాను, బాధపడబాకన్నాడు. దేవుడు గద్దించి మాట్లాడతాడు. ఇది 5వ ఆశీర్వాదము. దేవుడు గద్దించడం. దేవుడు గద్దించలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను వదిలిపెట్టేశాడని అర్థం. నిన్ను ఏమి హెచ్చరించడం లేదంటే నీ కొడుక్కి 1, 2, 3 సార్లు చెప్తావు, 4వసారి వినకపోతే చెప్తావా? దేవుడు కూడా అంతే. 1, 2, 3 సార్లు నిన్ను గద్దిస్తాడు. వినలేదనుకో నీ కర్మ నీది అని వదిలిపెడతాడు. సలోమాను గురించి చెప్తాడు దేవుడు, సలోమానా ముమ్మారు నిన్ను గద్దించాను, కానీ నీ భార్యలు నీ మనస్సును నా దగ్గర నుండి దూరంగా తీసుకెళ్ళిపోయారు, నిన్ను వదిలేసా. ఇది 5వ ధన్యత, దేవుడు గద్దింపు. 6వ ధన్యతను చూపిస్తాను చూడండి. 20వ వచనము. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. ప్రతిరోజు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీరుస్తాడు. బిడ్డ నీకేంటి, నువ్వు నీతిమంతుడవు. అమ్మ కుమార్తె నీకేంటి, నీతిమంతుడవు. నా వాక్యంతో నిన్ను కడుగుతున్నా, నా ఆత్మతో నిన్ను నింపుతున్నా, నువ్వు నీతిమంతుడు. ప్రతిరోజు దేవుడు నిన్ను నీతిమంతునిగా తీర్చడం, ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం. ఒక మనిషి నిన్ను పొగిడితేనే నీకు అలా ఉంటే, దేవుని వాక్యం అంటుంది, ఈరోజు నేను ఏర్పాటు చేసిన రోజు నేను నీతిమంతునిగా తీర్చిన రోజు. దేవుడే నీ ఎదుట నిలవబడి నువ్వు నీతిమంతుడువు, నీతిమంతురాలు అంటుంటే ఈరోజు మనకి ఎంత దీవెనకరం. ఇది 6వ ధన్యత, దేవుని చేత నీతిమంతునిగా పరిగణించబడే ధన్యత. సమాజం నిన్ను చూసి వాళ్ళకేముంది అనుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఏమీ లేదనుకోవచ్చు,
నిన్ను లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుని ఎదుట నిలబడు, దేవుని ఎదుట నిలబడు. దేవుడు అంటాడు, నీకేమ్మా, నువ్వు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతురాలివి. ఈ మాట దేవుడు మనకు ఏర్పాటు చేసిన ప్రతిరోజు, ప్రభువా ఈరోజు నువ్వు నన్ను నీతిమంతుడిగా ఎంచావు. మరో మాట చూపిస్తాను చూడండి, 21వ వచనము. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. ఓకే, చాలు. 7వ ధన్యత, నీ మాటకు దేవుడి సమాధానం ఇవ్వడం. నీ ప్రతి ప్రశ్నకు దేవుడి సమాధానం ఇవ్వడం, నీ ప్రతి ప్రార్థనకు దేవుడి సమాధానం ఇవ్వడం. అర్థమవుతుందండి? దేవుడు ఎంత గొప్పవాడు. ఎవరి మాటకు దేవుడి సమాధానం ఇస్తాడండి. ఈరోజు మనం మాట్లాడితే, మా నాన్నగారు రైల్వే చేసి చనిపోయారు, జాబ్ కోసం అప్లికేషన్ ఇవ్వడానికి వెళితే నా కళ్ళ ముందే ఇట్లా తీసుకున్నారు, ఆ చెత్తబుట్టలో పడేశారు నా కళ్ళ ముందే. ఎంపీగా ఉన్నప్పుడు, ఎవరు, గద్దె రామ్మోహన్ గారు ఉన్నప్పుడు నేను వెళ్ళి అప్లికేషన్ ఇమ్మన్నారు, ఇచ్చాను, అది తీసి అటు పడేశారు. ఒక సామాన్య మానవుడే మన మనవిని మన కళ్ళ ముందే చెత్త కుప్పలో వేస్తుంటే, జన్మభూమి కమిటీలు పెట్టినప్పుడు 4-5 సార్లు తీసుకెళ్ళి ఇచ్చాం, ఇళ్ల స్థలాలు లేదని. అవి అటే పోయి వచ్చిన తర్వాత చూస్తే అక్కడే ఉండే, అన్నీ కుప్పల్లోనే ఉండే. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు ఉత్తరం ఇస్తాను. మన స్థాయి ఎక్కడ, దేవుని స్థాయి ఎక్కడ? మనం ఎక్కడ, దేవుడు ఎక్కడ? ఇక్కడ మన ఊర్లో ఉండే ప్రెసిడెంటే, మన దగ్గరకు వచ్చే ఎమ్మెల్యేనే, వీళ్ళే మనకు సరి అయిన సమాధానం ఇవ్వలేని ఈ సమాజంలో సర్వోన్నతుడైన దేవుడు అంటున్న మాట, ఈరోజు నేను ఏర్పాటు చేసింది, నీ ప్రతి ప్రార్థనకు నేను సమాధానం ఇస్తా. ఏమి చూసి మనం లెక్క చేయాలి? మనలో ఏ గొప్పతనాన్ని చూసి మన మాటకు రెస్పాండ్ అవ్వాలి ఆయన? అసలు ఆయన సమాధానం ఇవ్వకపోతే అడిగేది ఎవడు? కానీ దేవుని కనికరము, నేను నీ ప్రతి ప్రార్థనకు సమాధానం ఇస్తాను. ఇది ఎన్నవది? 7వది. 8వ మాట చూపిస్తాను చూడండి, 22వ వచనము. ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా ఆయన. ఇది 8వది చెప్తున్నాడు, నిన్ను ఎవరు తిరస్కరించినా నేను నీ రక్షకునిగా నిలబెట్టుకుంటూనే వస్తా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సమాజంలో నిన్ను ఎవరు తిరస్కరించినా నేను నిన్ను నిలబెట్టుకుంటానే వస్తా. నేను రక్షకుణ్ణి. యోసేపుని అన్నలే తిరస్కరించారు, దావీదుని అన్నలే తిరస్కరించారు. అర్థమవుతుందా? ఎస్తేరుని ఎవరూ లెక్క చేయలా, తల్లిదండ్రులా ఎవరున్నారు, దిక్కులేని అనాథ, ఆమెదొక బ్రతుక అన్నారు. దేవుడు అంటున్నాడు, ఈరోజు నిన్ను నీకు ఏర్పాటు చేశా, తిరస్కరించారా, తృణీకరించారా, నిన్ను గొప్పగా చేసి నిలబెట్టే దేవుడను నేను. తృణీకరించబడిన వారిని మూలకు తలరాయిగా చేస్తా. మా ఊర్లో నాకు తెలిసి ఒక తల్లికి 7 పిల్లలు. ఆ ఊర్లో వాళ్ళ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు చాలామంది ఉన్నారు. భర్త చనిపోయాడు, పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు, ఎవరు పట్టించుకోవాలా. ఆ ఊర్లోనే ఒడి పట్టుకుని అడుక్కొచ్చింది అన్నం. 7 పిల్లలకి ఆ ఒడిలోనే కలిపెట్టింది. ఆ పిల్లలు ఇప్పుడు ఒకడు అమెరికాలో, ఒకడు చైనాలో, ఇట్లా ఆయా దేశాల్లో బాగా సంపాదించి ఉన్నారు. ఎవరు తిరస్కరించారో వాళ్ళ అన్నలు, వాళ్ళ మిగిలిన వారు, అక్క నీ కొడుకు నా కూతుర్ని ఇస్తావా? వాళ్ళు అడగడానికి కూడా సరిపోరు. వాళ్ళందరూ దేవుని సేవలోనే ఉన్నారు. చైనాలో దేవుని సేవకుడిగా ఉన్నాడు, అమెరికాలో దేవుని సేవకుడిగా ఉన్నాడు. గ్రామము, కులము అందరూ తిరస్కరించారు వాళ్ళని. సిగ్గుపడల, బిడ్డలు వాళ్ళు బ్రతకాలి, చెంగులో అడుక్కుంది, అక్కడే కలిపెట్టింది. ఈ రోజున ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఆమె చెప్పిద్ది, నా దేవుడు నా బిడ్డల్ని మీరు తిరస్కరించారు, ఆయన మూలకి తలరాయిగా చేశారు. ఆయన రక్షకుడిగా ఉన్నాడు నా కుటుంబానికి. సమాజం రిజెక్ట్ చేసింది, కానీ నా దేవుడు వాళ్ళని తీసుకొని గొప్పగా దీవించాడు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన రోజులో జరిగే గొప్ప కార్యం. చివరి మాట చెప్తాను చూడండి, చివరి మాట 25వ వచనము. యెహోవా నన్ను రక్షించుము, యెహోవా
దయచేసి అభివృద్ధి కలిగించుము. చివరిది ది డే ఆఫ్ ప్రాస్పరిటీ, అభివృద్ధి పరిచే రోజు. ఈ 9 కలిపి దేవుడు అన్నాడు నవధన్యతలు అన్నారు. గవర్నమెంట్ నవరత్నాలు అంది. అవి సంవత్సరానికి ఒకసారి ఇచ్చేయి. కానీ దేవుడు అంటున్నాడు రోజులో ప్రతిరోజు ఇస్తా నీకు. అర్థమైందండి? ఇది కీర్తనాకారుడు చెప్పిన మాట ఏంటి? ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అన్న దానిలో ప్రతిరోజు దేవుడు ఏర్పాటు చేసినదిగానే నువ్వు మార్చుకోవాలంటే ఇప్పుడు మరలా 3 రోజులు చెప్తాను. లూకాసు సువార్త 21వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏముందంటే దేవుడు దర్శించిన రోజు అని ఉంది. ఏం రోజు అంట? దేవుడు దర్శించిన రోజు. అమ్మ వినిపిస్తుంది వెనకాల వాళ్ళకి? ఏ రోజు అంట? దేవుడు దర్శించిన రోజు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతిరోజు నీకు కావాలా? మొట్టమొదటిది దేవుడు దర్శించిన రోజు. అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళ చెట్టు కింద కూర్చున్నాడు. దేవుడు తన దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం, ఎండలో కూర్చున్నావు, ఎందుకు కూర్చున్నావో నాకు తెలుసు, నీకు పిల్లలు లేరు కదా, మీదటికి ఈ రోజుకి నీకు కొడుకునిస్తా. దేవుడు దర్శించేది ప్రతిదాన్ని మనల్ని దీవించడానికే దర్శిస్తాడు. మొట్టమొదటి రోజు దేవుడు దర్శించిన రోజు, నీతో మాట్లాడే రోజు. నీతో మాట్లాడడానికి నీ దగ్గరికి వచ్చాడు. లూకాసు వార్తలో చెప్తాడు. కనిపించిందండి ఆ మాట మీకు? లూకాసు వార్త 21వ అధ్యాయం. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. 42వ వచనము. నీవు ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున అని ఉంది అక్కడ. ఇది మొట్టమొదటి రోజు. 3 రోజులే చెప్తాను. మొట్టమొదటి రోజు దేవుడు నిన్ను దర్శించి నీతో మాట్లాడడానికి వచ్చే రోజు ప్రాముఖ్యమైంది. ఆ రోజు నువ్వు మర్చిపోతే, ఆ రోజు నువ్వు నిర్లక్ష్య పెడితే, ఆ రోజు నువ్వు పట్టించుకోకపోతే దేవుడు మరలా నిన్ను దర్శించడేమో. కొత్తగా పెళ్ళయిందంట భార్యాభర్తలు. ఆయన పెళ్ళైన తర్వాత వెంటనే మిలిటరీకి వెళ్ళిపోయాడు. ఫోన్ చేశాడు, అమ్మాయి నేను రాజమండ్రి వెళ్తున్నా, మా క్యాంప్ వాళ్ళంతా, నేను పలానా ట్రైన్కి వస్తున్నా, విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక 20 నిమిషాలు ఆగిద్ది ఆ ట్రైను, చాలా కాలమైంది మనం మాట్లాడుకుని, కాబట్టి ఆ 20 నిమిషాలు నువ్వు వస్తే ప్రత్యేకంగా వెళ్ళి ఒక రూమ్లో మనం మాట్లాడుకుని వెళ్దాం అని భార్యకి చెప్పాడు. సరే అని ఈమె చాలా ఆశతో నా భర్త వస్తున్నాడు, ఆయనతో మాట్లాడాలని పిండి వంటలు చేయడం, కొన్ని రోజులు నిద్ర లేకుండా ఆయనకి వంటలు వండింది. నిద్ర లేదు, టయానికి వెళ్ళిపోయి అక్కడ ఉంది. ఆ ట్రైన్ రావడం 15 గంట లేట్ అయింది. ఈ 15 గంటలోపు రూమ్లోకి వెళ్ళి ఒక కునికి తీద్దామని పక్కకి వెళ్ళి జనాలుంటే పడుకుంది. లెగిసేపాటికి 1 గంట అయింది. ట్రైన్ వచ్చింది. 20 నిమిషాలు చూశాడు, మొత్తం వెతికాడు. అయ్యో ఏమి ఎక్కడుందో అనుకుని వెళ్ళిపోయాడు. 1 గంట తర్వాత ఏమి లేచింది, పలానా ట్రైన్ వచ్చిందా? వచ్చిందమ్మా, వెళ్ళిపోయింది. ఈ వండింది ఎవరి కోసం? నువ్వు వచ్చింది ఎవరి కోసం? దర్శించిన టైము లిమిటెడ్గా ఉంటుంది, చాలా కొద్దిగా ఉంటుంది. దేవుడు నిన్ను దర్శించేది ఆ సమయాన్ని కనుక నువ్వు నిర్లక్ష్య పెడితే ఆయన రానే వస్తాడు, వెళ్ళనే వెళ్ళిపోతాడు. వాక్యం కూడా అంతే. నువ్వు 24 గంటల్లో ఒక అర్ధగంట వింటావేమో, 7 రోజుల్లో 1-2 రోజులు వింటావేమో. ఆ వినే టయాన్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు పక్కకు వెళతాడు. ఇది మొట్టమొదటిది, దేవుడు దర్శించిన రోజు. రెండవది రిసీవింగ్ డే, నీవు స్పందించవలసిన రోజు. దేవుడు మాట్లాడినప్పుడు ఎలా తీసుకుంటావో, ప్రభువా ఆ రోజు నాకు కావాలి, నువ్వు దీవించే రోజుగా ఉండాలి, నువ్వు ఆశీర్వదించే రోజుగా ఉండాలి, నన్ను దిద్దే రోజుగా ఉండాలి, నన్ను సరిచేసే రోజుగా ఉండాలి అని ఆ దేవుడు మాట్లాడినప్పుడు, ఇక్కడ దేవుడు అన్నాడు నీ కన్నులకు మరుగు చేయబడింది. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది దేవుడు మాట్లాడేది పెడచెవిని పెడుతున్నారు అనుకుంటున్నాను. దేవుడు దర్శించిన రోజును పక్కన పెట్టారేమో అనిపిస్తూ ఉంది. కాదు కదా? కాదు కదా? వింటున్నారా? చేయత్తండి, విన్నవాళ్ళు, వినేవాళ్ళు చేయత్తండి. చేయత్తన వాళ్ళు కూడా కనబడుతున్నారు నాకు కదా. అంటే దాని అర్థం దేవుడే మాట్లాడితే పక్కన పెడితే ఇంకెవరు మాట్లాడితే వింటావు?
ఇది రెండవది, దేవుడు దర్శించిన రోజుకు స్పందించే రోజు. స్పందించే నీ తీర్మానం సరిగా లేదనుకో, మూడో రోజు ఏ రోజో తెలుసా? దేవుడు దండించే రోజు. యెషయా గ్రంథము 27:1 ఉంటుంది. ఇదే లోకాసు సువార్త 21 కిందకు వస్తే ఉంటుంది, ఒకరోజు వస్తుంది నీ ఇల్లు రాయి మీద రాయి లేకుండా పడిపోద్ది, నిన్ను కొల్లబడుస్తారు, నీవు పతనమవుతావు. ఆ రోజుకు వెళ్లకుండా ఉండాలి అంటే దేవుడు మాట్లాడినప్పుడు అర్థం చేసుకుని లోబడాలి. అర్థమైందండి? 3 రోజులు దేవుడు మాట్లాడే రోజు, నువ్వు మాట్లాడవలసిన రోజు, నువ్వు సరిగా మాట్లాడకపోతే దేవుడు దండించే రోజు. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఏ మాట అంటే, దేవుడు ఏర్పాటు చేసిన రోజును ఎలా ఏర్పాటు చేశాడు? విసుగ్గా ఉందా? లేదుగా. దేవుడు రోజును ఎలా ఏర్పాటు చేశాడు? ఒక్క మాట చెప్తాను. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని కల్వరి సిలువలోనికి తీసుకువెళ్ళి, బాబు నా ప్రజలందరి కొరకు ఒక రోజు ఏర్పాటు చేయాలనుకుంటున్నా, వాళ్ళకి బలివ్వాలనుకుంటున్నా, వాళ్ళు సంతోషించడానికి, పాపక్షమాపణ పొందడానికి, వాళ్ళకి విడుదల కడగడానికి నిన్ను బలిగా, అమ్మ ఇటు చూడండి, నిన్ను బలిగా ఇవ్వాలనుకుంటున్నా అని ద డే ఆఫ్, అక్కడ ఏమంటారు, అటాన్మెంట్, ప్రాయశ్చిత్తపు రోజు, మన నిమిత్తము లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని గొర్రె పిల్లగా, నేను ఎప్పుడు చూడలా. మొన్న ఒక దగ్గర చర్చికి వెళ్తే ఆ చర్చ్ వెనకాలే ఏమంటారు దాన్ని, కొలిసే ఒక ఇల్లు లాగుంది. 10 మంది వచ్చారు. ఏం జరుగుతుందని లోపల చూస్తే గొర్రె పొట్టేళ్ళు పట్టుకున్నారు, కసక్క నరికేశారు. దాని ముందు పెడితే ఒళ్ళంతా జలతరించిపోయింది. ఒక గొర్రె పిల్లని, గొర్రె పొట్టేలుని నీకు తెలిసిన దేవుని గుడి ముందు ఎలా నరుకుతావో, నీ కొరకు యేసు ప్రభువుని అలా నరికారండి. జంతువులు నరికితేనే ఒళ్ళు గరపొడిస్తే, ఒక మనిషిగా, లోకరక్షకుడిగా, పరిశుద్ధుడైన దేవునిగా కాళ్ళు చేతులు పట్టుకుని మెడకాయ నరికితే నీ మనసు చెలించలేదంటే, నీ హృదయం కరగడం లేదంటే ఏమనుకోవాలి? అది ప్రాయశ్చిత్తపు రోజు. ఆయనే గనక బలిపశువుగా వధించబడకపోతే ఏ రోజు నువ్వు ఆనందించడానికి లేదు. నీ పాపము నిన్ను తరుముతానే ఉంటుంది. ఆయనే గనక బలిపశువుగా వధించబడకపోతే ఏ రోజు మనకు అభివృద్ధి లేదు, ఏ రోజు విడుదల లేదు, ఏ రోజు దయ లేదు, ఏ రోజు మనకు నీతి లేదు, ఏ రోజు కూడా మనకి సమాధానం లేదు. అలాంటి రోజు యేసుక్రీస్తు ప్రభు కల్వరి సిలువలో బలిగా వధించబడితే